హైదరాబాదు ఓఆర్ఆర్ టోల్ వసూళ్లపై రాజకీయ వివాదాలు ఎలా ఉన్నప్పటికీ ఆదాయంలో మాత్రం రికార్డులను సృష్టిస్తోంది. గత ఫిబ్రవరి నెలలో ఓఆర్ఆర్ ద్వారా 73 కోట్ల 70 లక్షల ఆదాయం వచ్చింది. గతేడాది ఫిబ్రవరిలో ఆదాయం 65 కోట్ల 20 లక్షలు మాత్రమే ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం భారీగా పెరిగింది. ప్రస్తుతం ఈ 8 లేన్ల రహదారిపై నిత్యం సగటున రోజుకు 1,60,000 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 2024తో పోల్చి చూస్తే నెలవారీ ఆదాయం రికార్డు స్థాయిలో 18 కోట్ల రూపాయల మేర పెరిగింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఈ ఔటర్ రింగ్ రోడ్డును ప్రస్తుతం టోల్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్ విధానంలో 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. గతంలో ఐఆర్బి ఇన్ఫ్రా లిమిటెడ్ లీజు దక్కించుకుంది. ఈ మేరకు ఒకే మొత్తంలో సుమారు 7,380 కోట్ల రూపాయలు చెల్లించింది. టోల్ వసూళ్ల ద్వారా ఏడాదికి సుమారు 840 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఒప్పందం ప్రకారం ఏటా టోల్ ధరను 5% వరకు పెంచుకోవచ్చు. ఈ మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలను ఐఆర్బి ఇన్ఫ్రా లిమిటెడ్ పెంచింది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి పెరిగిన టోల్ ఛార్జీలు అమల్లోకి రాగా ఇప్పుడు రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోంది. ఛార్జీల వసూలుతో పాటు ఓఆర్ఆర్ రహదారి నిర్వహణ, టోల్ ప్లాజాల మెయింటెనెన్స్, రైటింగ్, సెక్యూరిటీ బాధ్యతలు ఐఆర్బి చూడాల్సి ఉంటుంది. హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఓఆర్ఆర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఐఆర్బికి 30 ఏళ్లకు లీజు ఇచ్చింది. హైదరాబాద్ లో పెరుగుతున్న వాహనాలు 5% టోల్ ఫీజు పెంచడాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏటా 10% పైనే ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ పై పచ్చదనాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మాత్రం హెచ్ఎండిఏ పైనే ఉంది. దీంతో హెచ్ఎండిఏ పై ఏటా కోట్ల రూపాయల భారం పడుతోంది. ప్రధాన కారిడార్ మధ్య భాగంతో పాటు ఓఆర్ఆర్ కి ఇరువైపులా ఉన్న మొక్కలు, చెట్ల నిర్వహణ హెచ్ఎండిఏ చూడాల్సి ఉంది.